హలో! హాయ్. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామా? చిక్కుడుకాయలను తీసుకొని, కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని, పోపు దినుసులు వేసేసుకోవాలి. తర్వాత ఆయంట గింజలు ఇవి కొంచెం స్పెషల్ అనమాట. ఇవి చిక్కుడుకాయ కూరకి బావుంటది. ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్నది. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కర్రీకి సరిపడా. పసుపు వేసుకున్న తర్వాత ఇంకేముంది మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలున్నాయి కదా! అవి నీట్‌గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా! వీటిని దీంట్లో పోపులో వేసేసుకోవాలి. పోపులో వేసేసుకొని కలుపుకోవాలి. కాసేపు కలిపి మూత పెట్టుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం వేసుకుంటే మన చిక్కుడుకాయ కర్రీ రెడీ. కొత్తిమీరాకు లేదు. సో, నేను వేయలేదు. ఉన్నా లేకపోయినా నేను కర్రీ చేసేస్తాను. ఇది లేదు, అది లేదని ఏమి చూడను. మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్‌గా చేశానో. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో కర్రీ మట్టుకు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటదండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇట్లా తప్పకుండా చిక్కుడుకాయ కర్రీ ట్రై చేయండి. బ్యాచిలర్స్ పిల్లలకైతే చాలా బాగా యూజ్ అయితది నా కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ స్వాతి.